హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ దానికి అంటే స్కోరు ఎన్ని తెచ్చుకోవాలి అండ్ ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనము క్వాలిఫై అవుతాం. నాట్ జస్ట్ ఫర్ మెయిన్స్, అంటే మెయిన్స్ క్వాలిఫై అవ్వడమే కాకుండా మనము ప్రొవిజనల్ కట్ ఆఫ్ ఎలా క్రాస్ చేయాలి. మనకు తెలుసు కదా, ప్రొవిజనల్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాటి యొక్క ఫార్ములా ఏంటి, ఎలా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్ మనం ముందుగానే చేసుకొని ఒక్కొక్క సెక్షన్ ఎలా టార్గెట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి మనకి ఏ సెక్షన్లో ఎన్ని తెచ్చుకోవాలి అండ్ మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మెయిన్స్కి క్వాలిఫై అవుతాం, ఇంటర్వ్యూ వరకు వెళ్తాం అనేది తెలియాలి. ఓకే, క్లియర్గా ఫస్ట్ మనము ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని తెచ్చుకోగలము, ఎలా తెచ్చుకోగలము అనేది ఫస్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ రీజనింగ్. ఓకే, రీజనింగ్లో కనీసం మనం అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ అయినా, మనం 30 to 35 మార్క్స్ అయినా వచ్చేటట్టు ఫోకస్ చేయాలి. దీనికి ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ కాబట్టి మనం యాక్యురేట్గా ఒక 30 లేకపోతే ఒక 28, ఓకే 25 నుంచి 28 పెడితే చాలు. ఓకే, అన్ని యాక్యురేట్గా పెట్టారు అంటే చాలా మార్క్స్ వస్తాయి. ఓకే, 1.25 మార్క్స్ కాబట్టి. సేమ్ అలానే క్వాంట్కి కూడా అంతే. క్వాంట్కి కూడా ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో ఇవి కూడా అంతే, మనం ఒక 20 నుంచి 25 అటెంప్ట్ చేస్తే చాలు. ఓకే, ఈ 20లో ఏంటంటే ఒక 10 ఈజీగా ఉంటాయి, ఒక 10 కొంచెం టఫ్ ఉంటాయి. ఎందుకంటే పీఓ కదా, సో కొంచెం టఫ్గానే ఉంటాయి. టైం టేకన్ అయినా కూడా ఇన్ని పెడితే చాలు. ఓకే, 20 to 25 అటెంప్ట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో మీరు అన్ని పెట్టారు అంటే మీకు ఈ మార్క్ అనేది వస్తుంది. వీటి నుంచే మనము ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్లో ఏంటంటే మనము ఎక్కడైనా స్కోర్ గెయిన్ చేయాలి అంటే ఓన్లీ రీజనింగ్ అండ్ క్వాంట్ నుంచే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చేసుకోవాలి. సేమ్ లైక్ ఆర్ఆర్బీ క్లర్క్ కూడా అంతే. సో మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే దీనిలో నుంచే మనం తెచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ మీరేంటంటే ఈ రెండు కలిపి ఒక 55 మార్క్స్ కనుక తెచ్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, 55 మార్క్స్ అట్లీస్ట్ తెచ్చుకుంటే మీరేంటంటే ఇవి ఎందుకు ఇన్ని అంటే యాక్చువల్గా కట్ ఆఫ్ ఎక్కువ ఉండదు, ఒక 60. ఓకే, మెయిన్స్ కట్ ఆఫ్ ఒక 60 ఆర్ ఒక 65. ఓకే, 60 to 65 లోపు వస్తే మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. ఓకే, ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. కానీ మీకు ప్రొవిజనల్ కట్ ఆఫ్ దాటాలి అంటే ఆ మార్క్స్ సరిపో. ఓకే, సో దట్స్ వై మనము ఇంటర్వ్యూ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మనకి మార్క్స్ ఎక్కువ వేయరు. దట్టు మనం కర్ణాటక లేకపోతే తమిళనాడు పెడితే కనుక బయట స్టేట్స్లో మనం వెళ్ళి లాంగ్వేజ్ మాట్లాడలేం కాబట్టి సో అక్కడ మనకి మార్క్స్ తగ్గించే ఛాన్స్ ఉంది. సో దట్స్ వై మనము ఎంతైతే స్కోర్ చేయగలమో ఆ స్కోర్ మొత్తం మనం మెయిన్స్లోనే మొత్తం లాక్కొచ్చుకోవాలి. సో మనం లాస్ట్లో నేను మొత్తం చెప్తాను ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఓవరాల్గా అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ మినిమం కట్ ఆఫ్ చాలా మినిమం కట్ ఆఫ్ కాదు, సెక్షనల్ కట్ ఆఫ్. దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ ఎక్కువ ఉండిద్ది. ఓకే, 8 మార్క్స్ 9 మార్క్స్ సమ్టైమ్స్ 10 మార్క్స్ కూడా ఉండిద్ది. సో వీటికి ఏంటంటే మనము ఇవి తెచ్చుకోవాలి డెఫినెట్లీ. ఓకే, చాలామంది సెక్షనల్ పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీనికి ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 15 మార్క్స్ అయినా మనం టార్గెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ నేను ఎక్కువ చెప్పను, ఒక 10 మార్క్స్ చాలు. 10, 12, 15 లోపు ఎంత తెచ్చుకున్నా అది గుడ్ మార్కే. అండ్ కంప్యూటర్ అవేర్నెస్, మనం అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా కంప్యూటర్ అవేర్నెస్ 10 మార్కులు తెచ్చుకోవచ్చు. మనం ఏంటంటే ఒక 12, 13 అనేవి ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఈ 3 సెక్షన్లు కలిపి ఒక 35 మార్క్స్ అన్న మీరు టార్గెట్ చేస్తే మంచి మార్క్ అనమాట అది. ఓకే, ఇక్కడ మనం ఓవరాల్గా అట్లీస్ట్ మనము ఒక 80 to 85 మార్క్స్. ఓకే, 80 to 85 మార్క్స్ అన్న మనం గెయిన్ చేస్తే ఇంటర్వ్యూ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం. అది ఎలాగో నేను మీకు చెప్తాను చూడండి. ఇది క్యాలిక్యులేట్ చేసే ఇదనమాట. అంటే మనకి మెయిన్స్కి ప్రొవిజనల్ కట్ ఆఫ్కి క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ స్కోర్ కూడా ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ స్కోరు 20 మార్క్స్కి, ఇది యాక్చువల్గా 100కి, బట్ దీన్ని ఏంటంటే కంప్రెస్ చేసి మనం 20 మార్క్స్ అంటే 20% అనమాట. 100లో 20% తీస్తారు. ఈ 80 అంటే 80% అనమాట. మనకి 200కి మార్క్స్ వస్తాయి కదా. ఫర్ సపోజ్ నేను చెప్తున్న 80 మార్క్స్ అనుకోండి.
ప్లస్ ఇది ఇంటర్వ్యూ స్కోర్. ఓకే, ఇంటర్వ్యూ స్కోర్ వెయిట్ ఇదేమొద్దు. ఇప్పుడు ఇది ఎన్ని వస్తాయి మీకు క్యాలిక్యులేట్ చేద్దాం. నేను చెప్తున్న 80 వస్తే 80 8 4 4 2 4 5 5 18 18 2 36. ఓకే, 36 ప్లస్ ఇక్కడ ఇంటర్వ్యూలో ఎన్ని వేస్తాడు, అసలు ఎన్ని మార్క్స్ వేస్తారు ఇంటర్వ్యూలో అంటే, ఫర్ సపోజ్ మీరు కర్ణాటక పెట్టారనుకోండి, మీకు మినిమం కట్ ఆఫ్ అనే ఉంటుంది. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ లాగా అది కూడా. ఇక్కడ ఈ సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఇంటర్వ్యూ సెక్షనల్ కట్ ఆఫ్ అనుకోవచ్చు. ఈ సెక్షనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి అండ్ పీడబ్ల్యూడీకి. వీళ్ళకి 8 మార్క్స్ మినిమం పాస్ మార్కు, అండ్ ఈడబ్ల్యూఎస్కి, యూఆర్కి 10 మార్క్స్ పాస్ మార్క్ అనమాట. సో మనం వెళ్ళి జస్ట్ అటెండ్ అయితే ఈ మార్క్స్ వేస్తారు, 8 మార్క్స్. అసలు ఫెయిల్ చేయకుండా అయితే ఉండరు. మనం వెళ్ళి ఏదోటి మాట్లాడతాం కదా, సో 8 మార్క్స్ అయితే వేస్తారు. ఇక్కడ మనం యావరేజ్గా 10 మార్క్స్ అనుకున్నాం, ఎందుకంటే బయట స్టేట్ మన లాంగ్వేజ్ అంతగా మాట్లాడలేం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ మాట్లాడరు. సో 10 మార్క్స్ వేసుకున్నా. ఇక్కడ చూడండి, ఈ 10కి ఈ 36 కలపండి, 46 మార్క్స్. ఓకే, 46 మార్క్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే, దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ ద టు గెట్ ఏ జాబ్. ఓకే, పిఓ క్లియర్ చేయడానికి ఈ 46 మార్క్స్ చాలు. సో దట్స్ వై నేను చెప్తున్నాను, ఈ 80 మార్క్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, 80 మార్క్స్ తెచ్చుకుంటే మీరు మ్యాక్సిమం అయిపోయింది మీది. ఓకే, సో మీ టార్గెట్ స్కోరు 80 ఉండాలి. ఓకే, ఈ 80 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలంటే, సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టు అటెంప్ట్స్ కానీ మనం పెట్టేటప్పుడు అవే మైండ్లో పెట్టుకొని ఇట్లా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని చేయాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది కదా. సో యాక్యురసీ అనేది ఇక్కడ కీ రోల్ అనమాట. ఎంత కీ రోల్ అంటే, ఫర్ సపోజ్ మీరు 70 అటెంప్ట్స్ పెట్టినా కూడా యాక్యురసీతో పెడితే చాలా మార్క్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే రీజనింగ్ క్వాంట్లో 1.25 మార్క్స్ ఉంటాయి, ప్లస్ యాక్యురసీ అంటే అసలు చాలా మార్క్స్ వస్తాయి మీకు. 30 పెట్టారు, ఓవరాల్గా ఒక 50 అటెంప్ట్స్ పెట్టారు క్వాంట్ ప్లస్ రీజనింగ్ అంటే అసలు మీకు మ్యాక్సిమం మీకు క్వాలిఫై అయిపోతారు. ఓకే, అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు కట్ ఆఫ్ అంటే మనం దాని మీదే కదా డిపెండ్ అయ్యేది. ఒకటి పేపర్ లెవెల్ చూడకుండా మనం కట్ ఆఫ్ అనేది చెప్పకూడదు. బట్ నేనేమంటానంటే మినిమం మార్క్స్ అంటే క్వాలిఫై అవ్వడానికి అన్నట్టుగా మాట్లాడుకుంటే, మినిమం మార్క్స్ టు గెట్ క్వాలిఫైడ్ అనేది ఒకసారి చూస్తే ఒక 60 to 65 కనుక ఇది మెయిన్స్కి. ఓకే, అంటే ఇది క్రాస్ అయితే ఇంటర్వ్యూ వరకు వెళ్తారు, ఇది క్రాస్ అవ్వకపోతే ఇంటర్వ్యూకి కూడా వెళ్ళరు. ఇది క్రాస్ అయితే దీనికి ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. మనకి ప్రొవిజనల్ కట్ ఆఫ్లో కూడా మన నేమ్ ఉండాలంటే. ఓకే, ఇది మెయిన్స్కి 60 to 65 సరిపోద్ది. మనకి ప్రొవిజనల్లో కూడా రావాలి అంటే 75 to 80 మార్క్స్ మనం గెయిన్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. అంతే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.